గురువుగారు మొలతాడు అబ్బాయిలు ఎందుకు కట్టుకోవాలి? అబ్బాయిలే కాదు, అమ్మాయి కూడా కట్టుకోవాలి. ఈ శరీరానికి మధ్య భాగం ఏదంటే ఈ బొడ్డు, నాభి. ఇదంతా దక్షిణ భాగం, ఇదంతా ఉత్తర భాగం. సంవత్సరం రెండుగా ఉంటుంది, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాం. ఉత్తరాయణం అంతా పవిత్రం, దక్షిణాయనం అంతా అపవిత్రం. అంచేతనే బంగారపు ఆభరణాలు వడ్డాణం దగ్గర నుంచి పైన పాపటి బిందిరి వరకు కూడా బంగారం ధరించవచ్చు. ఇక్కడి నుంచి వడ్డాణం నుంచి పాదాల వరకు ధరించేవన్నీ కూడా వెండి ఆభరణాలు మాత్రం. బంగారం మెట్టెలు పెడతారు కొంతమంది. మెట్టెలు కాదు, మట్టెలు. అది సరికాదు. ఏ బంగారం అనేది అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి లోహము, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ బంగారాన్ని స్వయంగా నువ్వు పాదాలకి ధరిస్తావా అంటే లక్ష్మిని అవమానించినట్టే అవుతుంది. ఆ డబ్బు ఉంది అని చెప్పడం కోసం సరికాదు. ఎక్కడా కూడా అలా ఉండదు. పరమేశ్వరైనటువంటి అమ్మవారికి మాత్రమే అలా పాదాలకి మట్టెల్లో ఈ బంగారపు విధానం ఉంటుంది తప్ప మనుష్యులకి మాత్రం సరికానే కాదు. ఇప్పుడు మన విధానానికి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ దక్షిణ భాగాన్ని, ఈ పూర్వ భాగాన్ని వేరు చేస్తూ కట్టేది ఏదైతే ఉందో అది మొలకి కట్టే తాడు కాబట్టి మొలతాడు. ఆడవాళ్ళకు కూడా కడతారు చిన్నప్పుడు, అది సరైనటువంటి విధానం. తర్వాత ఆ అమ్మాయి రజస్వల అయినప్పుడు, అంటే మొట్టమొదటిసారిగా నెలసరి ఆ అమ్మాయికి వచ్చినప్పుడు దాన్ని తొలగిస్తారు. ఎంత ఆలోచనాత్మకంగానో చేసి ఇది నీకు అపవిత్ర భాగం, ఇది నీకు పవిత్ర భాగం కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు ఆరాధించుకోవాల్సిన భాగం ఇది అని. అంచేతనే అతి ముఖ్యమైన మనం మామూలుగా ఇళ్ళలో ఏం చేస్తాం, బాగా విలువైనటువంటి వస్తువుల్ని, పత్రాలని, బంగారు, వెండి, ఆభరణాలు ఇంకా ఏవైనా ముఖ్యమైనట్టయితే అవన్నీ ప్రత్యేకంగా వదిలిపెట్టుకుంటాం. గుండె, ఊపిరితిత్తు, కంఠానికి సంబంధించిన అన్ని నాడులు, కుడి ఎడమ ఇవన్నీ కూడా ఉన్నది ఇదిగో ఈ ప్రదేశంలోనే ఉంటాయి. ఇదంతా పవిత్రం. కాళ్ళు, చేతులు ఇవి పై బుద్ధి చెప్పినట్టుగా నడిచేవి. అన్నిటికంటే బుద్ధి ఇది. దీన్ని అందుకనే రాజధాని అంటారు. ఈ రాజధాని సక్రమంగా ఉంటే చేతులు, కాళ్ళు అన్నీ కూడా దానికి అనుగుణంగా పనిచేస్తాయి. ఇది సరిలేదు, మనం మామూలుగా నీళ్ళన్నీ పైకి పంపించి అక్కడి నుంచి గొట్టాల ద్వారా కిందికి తెచ్చుకుంటాం. పూర్తి మురికిళ్ళని పైకి పంపిస్తే అవే నీళ్ళు వస్తాయి. అంటే బుద్ధిని కలుషంగా లేకుండా, కాలుష్యమయం కాకుండా చూసుకుంటే శరీరం అంతా బాగుంటుంది. అందుకని ఈ భాగం పవిత్రం, ఈ భాగం అపవిత్రం అని సూచిస్తూ లేకంటారు. మనకు అసలు తాళ్ళు 5 తాళ్ళు. మొదటిది మొలతాడు, పుట్టుకతో వచ్చిందని. రెండవది యజ్ఞోపవీతం, ఒడుగు చేసేటప్పుడు ఇస్తారే అదిగో ఆ యజ్ఞోపవీతం రెండవది. మూడవది తాయి ఎత్తు. తాయి అంటే తల్లి. తల్లి తన పిల్ల భయపడింది, తన పిల్లవాడు ఇలా ఉలిక్కిపడ్డాడు కళ్ళలో. ఆ తాయి తల్లి ఓ లలిత సహస్రనామాన్ని చదివి ఆ తాడిని వాడికి కట్టినట్టయితే తాయి కట్టే ఎత్తు తాయెత్తు.